జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటాయని చాణక్యనీతి చెప్తుంది. వాటిని ఎవరూ మార్చలేరు అని కూడా చాణక్యనీతి చెప్తుంది. ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోనే గొప్ప పండితుడు. మానవజాతికి సంబంధించిన దాదాపు ప్రతి అంశం చాణక్యనీతి వివరిస్తుంది. తన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఉపయోగించి చాణక్యనీతి చెప్పాడు. ఇందులో వర్తమానం, గతం, భవిష్యత్తు వరకు 3 కాలాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితాన్ని సంతోషపెట్టే అనేక మార్గాలు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం. ఇవి ప్రతి వ్యక్తి విధిలో రాసి ఉంటాయని, ఈ విషయాలు మీరు పుట్టకముందే తల్లి కడుపులో నిర్ణయమవుతాయని చాణక్యుడు చెప్పాడు. మీరు కోరుకున్నప్పటికీ ఈ విషయాలను మీరు మార్చుకోలేరు అని కూడా చాణక్యనీతిలో చెప్పడం జరిగింది. మొదటిది వయస్సు నిర్ణయమవుతుంది. చాణక్యనీతి ప్రకారం ఒక వ్యక్తి వయస్సు వారి తల్లి గర్భంలోనే నిర్ణయించబడుతుంది. ప్రతి వ్యక్తి భూమిపై ఎన్ని సంవత్సరాలు జీవించాలి అనేది అతని పూర్వజన్మ కర్మ ద్వారా నిర్ణయమవుతుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో అతను కోరుకున్నప్పటికీ మార్చలేడు. ఏం చేసినా ఇది అస్సలు మారదు. జ్ఞానం గురించి ఆచార్య చాణక్యుడి ప్రకారం తన నీతి శాస్త్రంలో మానవ జీవితంలో బిడ్డ ఎంత జ్ఞానాన్ని పొందుతాడు అనేది తల్లి గర్భంలోనే నిర్ణయించబడుతుంది. అయితే దీనికోసం ప్రయత్నం చేయాలి. కేవలం కూర్చుని ఉంటే జ్ఞానం రాదు అని చెప్పడం జరిగింది. గత జన్మలో చేసిన పనులు ఆచార్య చాణక్యుడు చెప్పేదేంటంటే, ఒక వ్యక్తి తన గత జన్మలో చెడు పనులు చేసినా, ఎవరికైనా హాని కలిగించినా ఈ జన్మలో అతనికి ఖచ్చితంగా దాని ఫలితం చూస్తాడు. ఒక వ్యక్తి తన చెడు పనుల ఫలితాన్ని ఈ జన్మలో పొందుతాడు. మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మాతృగర్భంలోనే నిర్ణయిస్తారని చాణక్యుడు చెప్పాడు. డబ్బు సంపాదన ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత డబ్బు సంపాదించాలో తల్లి గర్భంలోనే నిర్ణయింపబడుతుంది. జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విధి రాసి ఉంటే కోరుకున్నా మార్చలేము. ఏదో ఒక విధంగా మీరు జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు అని చాణక్యనీతి చెప్తుంది. జీవితంలో డబ్బు పొదుపు చేయాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ధనం తెలివిగా ఖర్చు చేయాలి. దేనికి ఎప్పుడు ఎంత డబ్బు ఖర్చు చేయాలో తెలుసుకొని ఉండాలి. ఇలా చేయడం వల్ల మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎప్పటికీ డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోరు. అలాగే జీవితంలో ఇతరులకు సహాయపడాలని చాణక్యుడు చెప్పడం జరిగింది. ఆచార్య చాణక్యుడు చాణక్యనీతిలో ఒక వ్యక్తి తన పనిని నిజాయితీగా చేయాలని చెప్పాడు. లక్ష్యం సరైన దిశలో ఉండాలి. తప్పుదారి పట్టకూడదు. ఒక వ్యక్తి తన బాధ్యతలను సకాలంలో నెరవేర్చాలని, ఇలా చేయడం వల్ల జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పడం జరిగింది. తన కర్తవ్యాన్ని నిర్వర్తించే వ్యక్తికి దేవుడు కూడా మద్దతిస్తాడని చాణక్యుడు చెప్పడం జరిగింది. ధర్మం కింద పనిచేసేవాడు సంతోషంగా ఉంటాడు. ప్రతికూల పరిస్థితుల్లో పోరాడే సామర్థ్యం కూడా వారిలో పెరుగుతుంది. ఆనందం, సమృద్ధి జీవితంలో నిండుగా ఉంటాయి. ప్రతి వ్యక్తి మోక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాడని చాణక్యనీతిలో ఉంది. కానీ ప్రతి వ్యక్తి తన కర్మల ఆధారంగానే మోక్షాన్ని పొందుతాడు. అందుకే మనిషి జీవితంలో ఎప్పుడూ మంచి పనులే చేయాలని చాణక్యనీతి చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.